హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ నియోజకవర్గంలోని గగన్ పహాడ్ లో అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. భారీ బందోబస్తు నడుమ అప్పచెరువు వద్ద ఆక్రమణలను తొలగిస్తున్నారు. హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ నియోజకవర్గంలోని గగన్ పహాడ్ లో అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. భారీ బందోబస్తు నడుమ అప్పచెరువు వద్ద ఆక్రమణలను తొలగిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి, హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయి. తాజా కూల్చివేతకు సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? థ్యాంక్ యూ మాధురి. హైదరాబాద్ లో మరొకసారి హైడ్రా ముందుకు దూసుకుపోతుంది. ముఖ్యంగా రాజేంద్ర నగర్ నియోజకవర్గంలోని హైడ్రా కూల్చివేతలు అయితే ప్రారంభమై ముఖ్యంగా రాజేంద్ర నగర్ సర్కిల్ గగన్ పహాడ్ అప్పా చెరువు వద్ద అక్రమ నిర్మాణాలను అయితే హైడ్రా అధికారులు అయితే తొలగిస్తున్నారు. ముఖ్యంగా పోలీసులు కూడా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేసి అక్కడ ఏదైతే అప్పా చెరువుకు సంబంధించి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఉన్న నిర్మాణాలను కూడా ఇప్పటికే కూల్చేస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ముఖ్యంగా చూస్తున్నట్టయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా ఏదైతే హైడ్రా అధికారులు అలాగే రెవెన్యూ సిబ్బంది అక్కడికైతే చేరుకున్నారు. ముఖ్యంగా ఏదైతే అప్పా చెరువుకు సంబంధించి కొన్ని కట్టడాలు అయితే అక్కడైతే నిర్మాణం అయినాయి. ఈ నిర్మాణాలకు సంబంధించి ప్రస్తుతం అధికారులు కూడా అక్కడ పోలీస్ బందోబస్తు అయితే ఏర్పాటు చేసి అక్కడ పూర్తిగా తొలగించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అలాగే మరొక పక్క ఏదైతే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఉన్న ఈ షెడ్లు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ఇప్పటికీ అధికారులు కట్టిన వరకు కూడా పూర్తిగా ఏదైతే కూల్చేసిన పరిస్థితి అయితే ఉంది. అలాగే మరొక పక్క చూసినట్టయితే గత కొన్ని రోజుల నుంచి కూడా హైడ్రా పూర్తిగా ఏదైతే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఉన్న నిర్మాణాలపై పూర్తిగా ఫోకస్ పెట్టి అక్కడ ఉన్న ఏదైతే అక్రమ నిర్మాణాలను కూడా పూర్తిగా తొలగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం రాజేంద్ర నగర్ నియోజకవర్గంలోని ఏదైతే అప్పా చెరువుకు సంబంధించి ఏదైతే అధికారులు అక్కడ చేరుకుని అక్కడ ఏదైతే నిర్మించిన షెడ్లు కావచ్చు లేదంటే మరికొన్ని నిర్మాణం కావచ్చు పూర్తిగా జేసీబీ సాయంతో అయితే తొలగిస్తున్న పరిస్థితి అక్కడ అయితే ఉంది. అలాగే మరొక పక్క పోలీసులు కూడా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే ఆ కాలనీలకు సంబంధించి ప్రజలు ఏదైతే వాళ్ళతో కొద్ది వాగ్వాదం పెట్టుకునే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ప్రస్తుతం పోలీసులు కూడా అక్కడ చేరుకొని అక్కడ పూర్తిగా ఈ కూల్చివేతలను అయితే కొనసాగిస్తున్నారు. థ్యాంక్ యూ కుమార్.